ఈ ఫోటో మా అన్నయ్య 10 నెలలు ఉన్నప్పటి ఫోటో. ఇక ఇది క్రియేట్ చేద్దామని ముల్లెల మూటలు అన్ని చదిరి అంగి ఏడుకెళ్ళో పట్టుకొచ్చింది మా అవ్వ. ఇక నాకైతే మొత్తానికి వేసింది. ఇక పాయింట్ అమెరికాలనే పడేసి వచ్చింది దొరసాని. ఆశ పెట్టే తెలివి లేదు మా దొరసాని దగ్గర. ఇక పదాని ముఖానికి దిద్దింది, అంతా ఓకే అయింది. గాని ఇప్పుడు మరి నేను సపోర్ట్ చేస్తానా చెయ్యనా? ఓ 100 రూపాయలు పెట్టి గులాబీ పూలు కూడా కొనుకొచ్చింది రో. అరే ప్రతిరోజు నేను బెడ్లో వండుకునేదానికి కింద గచ్చు మీద కటికి నేల మీద వండ పెడితే నేను ఇట్లా అనుకుంటారు మమ్మీ డాడీ. అవసరమైతే నిల్చుంటా. అరే కింద వంటే చల్లగా కొడుతుంది డాడీ, గందుకేనే నేను సపోర్ట్ చెయ్యా మిమ్మల్ని. ఎట్లా గోసబుచ్చుకుంటానో చూడు, నీ అవ్వ తగ్గేదేలే. లేకపోతే అన్నయ్య పాత డ్రెస్ ఇస్తారా నాకు అర్థం కాదు. ఎప్పుడో 2.5 సంవత్సరాల కింద డ్రెస్ పట్టుకొచ్చి నాకైతే నేను ఎట్లా సపోర్ట్ చేస్తా? మీరే ఎప్పుడు ఇక ఫైనల్ గా అయితే ఇక ఇట్లా ఫోటోలు దిగిన మా అన్నయ్యకి వచ్చిందా సేమ్ కామెంట్ చేయండి. అయితే కొత్త డ్రెస్ కూడా పట్టుకొచ్చింది. ఇక ఇదే కొత్త డ్రెస్. కానీ ఎందుకో ఇక మా మమ్మీకి మెదడులో పురుగు మెసిలినప్పుడల్లా ఇట్లా కొన్ని చిన్న చిన్న కథలు పడుతుంది, నన్ను గోసవుచ్చుకుంటది. ఇక నేను సపోర్ట్ చేస్తలేనని నీ అవ్వ పొల్లగా నువ్వు దిగప్ప అని మా మమ్మీ వండుకుంది. ఇందిరా నాయన బాంచం దేవుడా, ఇంకోసారి మా అమ్మని గోసవుచ్చుకోవద్దని అర్థం అయ్యి, లేకపోతే ఇటువంటి ఘోరాలు మీరు చూడాల్సి వస్తుంది, నేను భరించాల్సి వస్తుంది అని ఇక మంచిగా కొన్ని సపోర్ట్ చేసినాయి. ఇక ఫైనల్ గా అయితే కొన్ని మంచిగానే వచ్చినాయి అనిపించింది. కానీ మరి మీకేమనిపించింది ఈ వీడియో అంతా చూసినాక? మరి మీ మమ్మీని కూడా ఇట్లనే ఎత్తుర్రా? కమెంట్ చేయండి. ఇక ముందు ముందు ఇంకెన్ని ఘోరాలు చూడొస్తుందో, ఇంకెన్ని నేరాలు చేసుడు అవుతుందో. ఇక అయ్యో చెప్పడం మర్చినా, మా మమ్మీ నన్ను దారుణంగా అంటే దారుణంగా తిట్టి ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టింది ఈ ఫోటోషూట్ కి సపోర్ట్ చేస్తలేనని. మరి ఆ వీడియో కావాలంటే ఎప్పుడు అప్లోడ్ చేస్తా. బాయ్.